ఇక పైలట్ రోహిత్ రెడ్డి వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గడిచిన 4 సంవత్సరాల్లో వివాదాలకు అసలు కేరా పట్రస్గా మారింది రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్. దేశంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మీకు గుర్తుండే ఉంటుంది. అక్కడి నుంచి మొదలు ఇప్పటిదాకా ఫామ్ హౌస్ అండ్ రోహిత్ రెడ్డి చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. 2022 నవంబర్లో ఎమ్మెల్యే కొనుగోలు కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కొద్ది రోజుల క్రితమే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పోలీసుల తనిఖీలు కలకలం రేపాయి. అండ్ తాజాగా ఇదే ఫామ్ హౌస్లో ఇప్పుడు డ్రగ్స్ పార్టీ నిర్వహించడం, అందులో 6గురికి డ్రగ్స్ పాజిటివ్గా రావడం మరొకసారి వివాదాన్ని రాజేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే ఫామ్ హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు జరిపి 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో కూడా పెద్ద దుమారం రేపింది. అప్పట్లో ఫిర్యాదుదారుడిగా ఉన్న రోహిత్ రెడ్డి ఇప్పుడు అదే ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈసారి ఈగల్ టీం నిర్వహించిన మెరుపు దాడుల్లో స్వయంగా రోహిత్ రెడ్డికే డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు పోలీసులు. ఒకప్పుడు రాజకీయ కుట్రలకు కేంద్రంగా ప్రచారంలోకి వచ్చిన ఈ ఫామ్ హౌస్ ఇప్పుడు డ్రగ్స్ కల్చర్కి చిరునామాగా మారింది. గతంలో ఎమ్మెల్యేల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వస్తే ఇప్పుడు ప్రముఖ రాజకీయ నేతలు, రియల్టర్లు, వ్యాపారవేత్తల సమక్షంలో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ నిర్వహించడం చర్చనీయాంశమైంది.